ఏపీ తెలంగాణలో వర్షాల జోరు పెరిగింది. గత 2-3 రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అన్నదాతలు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 46,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు 96,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుండడంతో 24 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుమ్రం భీం జిల్లా వట్టివాగు ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని వదులుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక జగిత్యాల జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ధర్మపురి వద్ద పుష్కర ఘాట్లను వరద నీరు ముంచెత్తింది. అనంతారం బ్రిడ్జిపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ಗಂಗಾವಾರಿ ಮತ್ತೆ ಅವರ ಅಂತಾರೆ ಇಂದೋರ್ ಮತ್ತೆ ಕೊರೋಡೋರ್ భారీ వర్షాల ప్రభావం పారిశ్రామిక రంగాన్ని కూడా దెబ్బతీసింది. మంచిర్యాల జిల్లాలోని ఇందారం, శ్రీరాంపూర్, కళ్యాణి ఖని వంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీనివల్ల రోజు జరిగే సుమారు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టి గనుల్లోంచి నీటిని తోడేస్తే తప్ప పరిస్థితి సాధారణ స్థితికి రాదని అధికారులు వెల్లడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉండడంతో ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.